పిల్లల విషయంలో పంచమి ఎంత గట్టిగా నిర్ణయం తీసుకుందో, ఎలా వాళ్ళిద్దరిని కాపాడుకుంటుందో మొత్తం నాగదేవతకు చెప్తుంది నాగేశ్వరి. కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద ఎలా కాపాడుకుంటుందో అలా కాపాడుకుంటుంది నాగమాత. నేను ఏం చేయలేని స్థితిలో ఉన్నాను. అందులోనూ శివయ్య వరప్రసాదాలు వాళ్ళిద్దరూ. పంచమికి శివయ్య అండ ఎక్కువగా ఉంది. ఆ పిల్లలిద్దరిని ఎవరిలో తీసుకురావాలన్నా కూడా నా వల్ల కావడం లేదు, నా శక్తి సరిపోవడం లేదు అంటూ ఉంటే, అయితే ఆ శివయ్య శక్తిని ఎదిరించాలి అంటే మనం ఆదిశక్తిని పూజించాలి, ఆమె దగ్గర నుంచి మనం శక్తి తీసుకోవాలి అని నిష్ఠతరంగా కష్టంగా నిష్ఠ నియమాలతో నువ్వు అమ్మవారిని పూజించు, ఆమె మనకు దారి చూపుతుందని చెప్తుంది. అయితే నాగేశ్వరి ఇక ఆ పనిలో పడుతుంది. ఎలా అయినా సరే పిల్లలిద్దరిలో ఎవరు మన మహారాణిని తెలుసుకొని నాగలోకం తీసుకుని వస్తాను అని. ఇక పిల్లలతో సరదాగా గడుపుతూ ఉంటారు పంచమి మోక్ష. పిల్లల్లో వీళ్ళు ఒక చిన్న పిల్లల్లాగా మారిపోయి ఆడుకుంటూ ఉంటారు. అయితే అది చూసిన జ్వాల ఊరుకుంటుందా? వీళ్ళిద్దరి సంతోషం ఎక్కువ రోజులు ఉండకూడదు, వీళ్ళని ఇంట్లోంచి పంపించేసేయాలి, ఆస్తి మొత్తం నా కొడుకే ఉండాలి అన్నట్టు ప్లాన్ల మీద ప్లాన్లు వేసుకుంటూ